సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో. సో ఈ రోజు మన వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ యొక్క ట్రైలర్ అప్డేట్స్ గురించి. యా గైస్, ఈ మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేసేసారు. 17th ఆగస్టున ఈవినింగ్ 5 PM కి ఈ మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ చేస్తారని అనౌన్స్ అయితే చేసేసారు. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే పూల చొక్కా గురించి. యా గైస్, మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ మూవీస్ థియేటర్ లో రిలీజ్ అయితే అయిపోయాయి. అండ్ ఈ మూవీస్ ని అందరూ స్క్రీన్ ప్లే బాగాలేదని చాలా మంది ట్రోల్ అయితే చేస్తున్నారు. ఈ మూవీస్ యొక్క రివ్యూస్ కూడా చాలా నెగిటివిటీగా అయితే వస్తున్నాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, పూల చొక్కా మూవీ రివ్యూస్ ఇచ్చిన తర్వాత అట్ ది ఎండ్ అవుట్ ఆఫ్ 5 కి టమోటా రేటింగ్స్ అయితే ఇస్తారు కదా. సో ఈ మూవీస్ కి సర్కాస్టిక్ వేలో ఎన్ని టమోటాస్ ఇచ్చారో మీరే చూడండి. ఈ సినిమా డే 1 కలెక్షన్ 2000 crores నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంది భయ్యా, అబ్బచ్చా అబ్బచ్చా అబ్బచ్చా. సినిమా చూసాక నేను లిరిక్ మార్చేసా. అడగొచ్చా అడగొచ్చా, రీఫండ్ అడగొచ్చావు. హరీష్ అన్న వింటేజ్ రవితేజ అన్నావు ఇదేనా? రేడ్ అని ఒక హిందీ సినిమా రీమేక్ భయ్యా, ఇది ఎప్పుడో 2018లో చూశాను. యాజ్ ఇట్ ఈస్ గా తీసినా బాగుండేది కదన్నా. రవితేజ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, అజయ్ దేవ్గన్ ఈ సినిమాని చూసి షాక్ అవుతాడంట. అజయ్ దేవ్గన్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ రీమేక్ చేయాలంటే ఇలా, రీమేక్ చెడగొట్టాలంటే ఇలా. ఈ సినిమా క్లైమాక్స్లో ఒక సిగరెట్ ఉంటే పడేయండి బాబయ్యా అని చెప్పి ఒక క్యారెక్టర్ అడుగుతాడు భయ్యా, జగపతి బాబు గారి క్యారెక్టర్ని. కానీ ఈ సినిమా చూసాక ఒక జండు బాబు ఉంటే పడేయండి బాబయ్యా అని అడగాలనిపిస్తుంది. ఇది పని చేస్తుంది. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 10 tomatoes భయ్యా అవుట్ ఆఫ్ 5. ఇచ్చేసి ఆపే ఇక్కడికి. సరే, ఈ సినిమాకి 11 tomatoes అవుట్ ఆఫ్ 5 tomatoes ఇస్తాను భయ్యా. నౌ మూవీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ మాట్లాడుకుంటాం డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి. యా గైస్, వీరెవరో తెలియకపోతే నేను చెప్తాను చూడండి. వీరెవరో కాదు, మిస్టర్ బచ్చన్ మూవీని డైరెక్ట్ చేసింది వీరే. లేటెస్ట్ గా మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయింది కదా. నౌ దాని రిలేటెడ్ గా వీరిని చాలా ట్రోల్ అయితే చేస్తున్నారు. ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారంటే, డైరెక్టర్ హరీష్ శంకర్ రిప్లై ఇస్తారని ట్విట్టర్ లో మూవీ బాగుందని ట్వీట్ చేసి దానికి రిప్లై ఇచ్చిన తర్వాత ఈ విధంగా చెప్తూ రిప్లైస్ అయితే ఇస్తున్నారు. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఈ విధంగా సిమిలర్ గా ట్వీట్ చేస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్ ని ట్రోల్ అయితే చేస్తున్నారు. యా గైస్, దీని గురించి మీరేమనుకుంటున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే యాక్ట్రెస్ సమంత గురించి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రీసెంట్ గా యాక్టర్ నాగ చైతన్య మ్యారేజ్ అయితే అయ్యింది కదా. సో అప్పటి నుండి యాక్ట్రెస్ సమంత దాని రిలేటెడ్ ఎటువంటి పోస్ట్ అయితే చేయలేదు. ఈ రోజు సమంత గారు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే అప్లోడ్ అయితే చేశారు. మీరు కామెంట్ సెక్షన్ లో అయితే చూడొచ్చు. హర్ మిడిల్ finger shows everything that finger to someone. I think she is showing middle finger for someone. Few years back యాక్టర్ నాగ చైతన్య అండ్ సమంత యొక్క డివోర్స్ అయితే జరిగింది కదా. నౌ రీసెంట్ గా నాగ చైతన్య మ్యారేజ్ అయితే చేసుకున్నారు. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో దానిని ఇండైరెక్ట్ గా మిడిల్ ఫింగర్ చూపిస్తూ రిప్లై ఇస్తున్నారని కామెంట్స్ లో అయితే చెప్తున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీకు సోషల్ మీడియా రిలేటెడ్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. సో యా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, బాయ్.